ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసులు వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు మాఘశుద్ధ సప్తమి, రథ సప్తమి, సూర్య జయంతి. ఈ మాఘశుద్ధ సప్తమి యొక్క విశిష్టత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘశుద్ధ సప్తమి, సూర్య జయంతి, రథ సప్తమి. ఈరోజు చేసేటువంటి సూర్యుడి యొక్క ఆరాధన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, అలాగే గ్రహశాంతిని కలిగిస్తుంది. ఇక ఈరోజు వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈ రోజు చేసేటువంటి అన్నదానం శుభ ఫలితాలని కలిగిస్తుంది, ఈతి బాధల్ని దూరం చేస్తుంది. ఈ రోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినట్టయితే దోషం కాబట్టి దీనికి గణపతి హోమం పరిష్కారం. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక పరిణామాలు వ్యాపార పరంగా ఆర్థికంగా చోటు చేసుకున్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రతిబంధకాల్ని వేగవంతంగా ప్రతిఘటించలేకపోతారు. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టు బిగించగలుగుతారు. విద్యా సంబంధిత బలం చేకూరుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కీలక బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. చిరు సమస్యలు ఆర్థికంగా చోటు చేసుకున్నప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. పునఃప్రయత్నాల ద్వారా కార్యసిద్ధి వృత్తిలో ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రతిబంధకాల్ని ఎదుర్కోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టినప్పటికీ ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. విద్యా సంబంధిత చిక్కులు ఏర్పడినప్పటికీ తిరిగి పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గతంలో వేధించినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన వస్తు కొనుగోళ్లు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నష్టాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తి పరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు త్వరితగతిని పొందలేకపోతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతిబంధకాల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ విషయాల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని పట్టుదలతో మాత్రమే సాధించగలుగుతారు. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింపచేసుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్య సంబంధ కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. అదృష్ట వాతావరణం వృత్తిరీత్యా చోటు చేసుకుంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట బాధించిన తర్వాత అనుకూలతను కలిగిస్తాయి.
గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఉద్యోగ రీత్యా ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి చేకూరుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయానికై చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. మానసిక సంతోషం కలిగి ఉంటారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితులకి పరిష్కారాలు కూడా లభిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అపశృతులు ఉన్నప్పటికీ విజయాలు కూడా వెన్నంటి ఉంటాయి. నూతన కార్యసాధనకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ పాటించాలి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రతి పనిని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అయినప్పటికీ విజయాలు తథ్యం. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. ఈరోజు మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి, సూర్య జయంతి. గ్రహరాజు, ఆరోగ్య ప్రదాత, అన్నప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ని ఈరోజు ఆరాధించడం ద్వారా సకల సంపత్తులు ఏర్పడతాయి. మాఘశుద్ధ సప్తమి అయినటువంటి రథసప్తమి యొక్క విశిష్టత, ప్రత్యేకత ఏమిటో పరిశీలిద్దాం. మాఘశుద్ధ సప్తమికి రథసప్తమి అని పేరు. సూర్య జయంతి ఈరోజు. అఘ అంటే పాపం, దుఃఖం కనుక పాప దుఃఖాలని పోగొట్టేటువంటి మాసం మాఘమాసం. సాధారణంగా సూర్యుడు ప్రతిరోజు 7 గుర్రాలు గల రథం మీద సంచరిస్తూ లోకపాలన చేస్తుంటాడు. సూర్యుని గమనం దక్షిణాయన, ఉత్తరాయణాలుగా ఉంటుంది. సప్తమి రూప సూర్యుని రథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా ప్రయాణిస్తుంది. అప్పుడు సూర్యుడు భూమికి దూరంగా పోతూ ఉండటం వల్ల శీతకిరణుడై వాతావరణం శీతలంగా ఉంటుంది. ప్రాణకోటి జఠరాగ్ని మందగిస్తూ ఉంటుంది. పుష్యమాసం చివరలో ఉత్తరాయణ ప్రారంభం అవుతుంది. సూర్యుని మకర రాశి ప్రవేశమే మకర సంక్రమణ ప్రారంభ సూచకం. ఈ తర్వాత వచ్చినటువంటి మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యరథం ఉత్తర దిక్కు వైపుకి తిరుగుతుంది. అందుకే మాఘ సప్తమికి రథసప్తమి అని పేరు కూడా వచ్చింది. సప్తాశ్వరథ మండలంలోని రథరూపుడైనటువంటి సూర్యుని మంత్రాలతో షోడశోపచార పూజలు ఈ రోజు చేసినట్టయితే ఉత్తమ ఐశ్వర్యం లభిస్తుంది. రథసప్తమి రోజున చేసేటువంటి సూర్యారాధన ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. రథసప్తమి పర్వదిన సందర్భంగా సూర్యదేవుని వైభవాన్ని కీర్తిస్తూ డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి రచించిన గీతాన్ని డివి మోహనకృష్ణ స్వరపరిచారు. ఈ గీతాన్ని డివి మోహనకృష్ణ, నిత్య సంతోషిని ఇప్పుడు ఆలపిస్తారు. सहस्रकिरणा सविता सूर्या स्वागतं सुस्वागतम् सहस्रकिरणा सविता सूर्या स्वागतं सुस्वागतम् स्वागतं
सकल दुरितहर सप्तास्वरधा सकल दुरितहर सप्तास्वरधा स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतम् सहस्रकिरणा सविता सूर्या स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतम् नीरजाप्तनीयागमनम् निखिल जगमुలకు సంతోషం नीरजाप्तनीयागमनम् निखिल जगमुలకు సంతోషం ప్రమోదమందును ప్రతి హృదయం ప్రభాకరా ప్రతి ప్రత్యూషం सहस्रकिरणा सविता सूर्या स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतम् अंधकारहर अरविंद प्रिय अंधकारहर अरविंद प्रिय आदित्या जय जय भद्रा अंधकारहर अरविंद प्रिय आदित्या जय जय भद्रा रूप त्रिगुणातीता त्रिलोकवन्द्या त्रिकालसन्ध्या सहस्रकिरणा सविता सूर्या स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतम् रंभाफल प्रिय सर्वार्तिहरा रंभाफल प्रिय सर्वार्तिहरा रथसप्तमिनी जन्मदिनम् रंभाफल प्रिय सर्वार्तिहरा रथसप्तमिनी जन्मदिनम् क्षीरान प्रिया चिन्मय रूपा दिनकर शुभकर वंदनम् दिनकर शुभकर वंदनम्
सहस्रकिरणा सविता सूर्य स्वागतं सुस्वागतम् सकल दुरितहर सप्ताश्वरधा स्वागतं सुस्वागतम् स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतम् ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు పరమ పవిత్రవంతమైన రథ సప్తమి. గృహ వాస్తురీత్యా సూర్య భగవాన్ యొక్క ప్రభావం చాలా విశేషవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా తమ గృహంలో నిద్ర నుంచి లేవగానే తూర్పు దిశలో ఉన్నటువంటి కిటికీలను తెరిచి ఉంచాలి. ప్రతినిత్యం సూర్యకిరణ పుంజాలు మీ ఇంటిలోనికి ప్రసరింపచేసినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే సూత్రం వర్తింపచేసుకున్న వాళ్ళమవుతాం. సూర్య నమస్కారాలు చేయటం చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. రథసప్తమి నాడు ఇంటిలోని యజమాని, గృహిణి, పిల్లలు అందరూ కూడాను తప్పనిసరిగా పవిత్రవంతమైనటువంటి స్నానాలు ఆచరించాలి. ఈ రథసప్తమి నాడు పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఇంటిల్లిపాది కూడా ఆచరించేటప్పుడు పాటించవలసిన గొప్ప నియమం ఒకటి ఉంది. అది ఏమిటంటే, స్నానం చేసేటప్పుడు అర్కఫలం అంటే రేగిపండు, జిల్లేడు ఆకు పైన రేగిపండు పెట్టి తలపైన, భుజాలపైన, పొట్టపైన అలా ఉంచుకొని స్నానాన్ని ఆచరించాలి. ఇలా ఆచరించడం చేత వాత, పిత్త, కఫ దోషాలతో పాటుగా సూర్య భగవాని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన కంటికి సంబంధించిన రుగ్మతలు, హృదయానికి సంబంధించిన రుగ్మతలు పటాపంచలైపోతాయి. సంక్రాంతి గొబ్బెమ్మలు, వాటిని ఎండబెడితే వచ్చినటువంటి ఆవు పేడతో చేసిన పిడకలు ఉన్నాయే, ఆ పిడకల పైన తప్పనిసరిగా కొత్త గిన్నెలో ఆవు పాలు, బియ్యం వేసి అగ్ని రగిలించి పరమాన్నం తయారు చేసి సూర్య భగవానికి ఎదురుగా నైవేద్యం పెట్టాలి. అలా నైవేద్యం పెట్టినటువంటి నైవేద్యాన్ని తప్పనిసరిగా చిక్కుడు ఆకులో ఉంచుకొని ప్రసాదంగా స్వీకరించినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ఆరోగ్యప్రదమైన జీవితాన్ని సూర్య భగవానుడు ప్రసాదిస్తాడు. ఈరోజు సూర్యాష్టకం తప్పనిసరిగా పఠించాలి. సూర్య భగవానికి ప్రీతివంతమైనటువంటి అరుణ పారాయణ జపం, శివాభిషేకం నిర్వహించడం చాలా శుభదాయకవంతమైన ప్రభావాన్ని గృహ వాస్తురీత్యా కూడాను సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రాగి చెంబులో ఎర్ర కుంకుమ నీరు ఉంచి సూర్య భగవానికి ఎదురుగా గనక అర్ఘ్యప్రదానం గనక చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ కూడాను అనుభవించడానికి ఆస్కారం ఉంది. ఈ రథసప్తమి నాడు సూర్యాష్టకం ఓం సవిత్రే నమః అనేటువంటి మూలమంత్రం 11 సార్లు గనక గృహ యజమాని గనక ధ్యానం చేసినట్టయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ఆ ఆదిత్యుడు, తరణి ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. మీ ఇంట్లో గనక సూర్యబింబం గనక ఉన్నట్లయితే అభిషేకార్చన చేసి ఆ అభిషేక తీర్థాన్ని మీ గృహంలోని ప్రతి ఒక్క గడప పై భాగాన చల్లినట్లయితే మీ గృహం పరమ పావనవంతమైనటువంటి అదృష్ట యోగ తత్వాన్ని ప్రసాదింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి దుష్ట శక్తులు కూడా మీ గృహంలోకి ప్రవేశించకుండా
ఆ ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆదిత్యుడు తన దివ్యానుగ్రహ తత్వాన్ని ప్రసరింపచేస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సూర్య భగవానుకి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం మీ కుటుంబ సభ్యులే కాకుండా 10 మందికి కూడా పంచినట్లయితే మాఘమాస పుణ్యదాన ఫలాన్ని పూర్తిగా మీరు సాధించుకున్న వారవుతారు సుమా అనే విషయాన్ని కూడా గుర్తిరగాలి. రథసప్తమి నాడు మీకు వీలైతే సూర్య దేవాలయాన్ని సందర్శించి అక్కడ జరిగేటువంటి అభిషేకార్చనలు తనివి తీరా కనులారా వీక్షించి అక్కడి ప్రసాదాన్ని మీరు ఇంటికి తీసుకుని వచ్చి అందరూ కలిసి శుభదాయకవంతమైన ప్రభావంతో స్వీకరించినట్లయితే ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ ఆదిత్యుడు మీకు అక్షయ తత్వాన్ని ప్రసాదింపచేస్తాడు. అక్షయ పాత్రను ప్రసాదించింది సూర్య భగవానుడే కాబట్టి ఇక్కడ సూర్య భగవాన్ యొక్క ఆరాధన ఏ వ్యక్తి అయితే చేస్తారో ఆ వ్యక్తికి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా వచ్చి తీరుతుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పిన విశిష్ట లక్షణం. రథసప్తమి నాడు రథం ముగ్గు వేసి ఆ ముగ్గులో తులసి కోట దగ్గర దీపారాధన చేసి సూర్య భగవాన్ని ఆరాధన చేస్తే విశిష్టవంతమైన ఫలాన్ని కూడా పొందవచ్చు సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే రథసప్తమి నాడు ఎటువంటి ప్రక్రియను గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా శుభం చేకూరుతుంది అన్నది ప్రశ్న. సూర్య భగవానికి ప్రీతివంతమైనటువంటి రథసప్తమి చాలా గొప్ప విశేషవంతమైంది కాబట్టి ఆ రోజు ఆవు పాలతో సూర్య భగవానికి అన్నపు పరమాణం తయారు చేసి ఆ అన్న పరమాణాన్ని తూర్పు ముఖంగా ఉంచి సూర్య భగవానికి సమర్పించి దానిని చిక్కుడు ఆకులలో ఉంచి ఆ ఆకుల్లో ఉన్నటువంటి ప్రసాదాన్ని ఇంటిల్లిపాది గనక భుజించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా రథసప్తమి నాడు ఒక బ్రాహ్మణోత్తముని పిలిచి ఎరుపు రంగు బట్టలు గనక దానం చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గృహబల మంచంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.